లావుగా ఉండడం వలన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని అనుకుంటాం కొందరం, కానీ అది సరైన ఆలోచన కాదు. అధిక బరువు లేదా ఒబెసిటీ ఉండే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే వీళ్ళలోన డయాబెటిస్ లేదా మధుమేహం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దానికి తోడు అది మెడిసిన్స్కి తొందరగా రెస్పాండ్ అవ్వదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. రెండవ ముఖ్యమైన ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా కార్డియోవాస్కులర్ రిస్క్స్. వీళ్ళలోన రక్తనాళాలు గట్టిపడి ఇందులోన చాలా బ్లాక్స్ ఏర్పడడానికి, సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎథెరోస్క్లెరోసిస్, బీపీ పెరగటం లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండ్ మోకాళ్ళు తొందరగా అరిగిపోవటం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటి వలన డే టు డే లైఫ్ చాలా భారంగా మారుతుంది. అండ్ ఇవి కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది వీళ్ళలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువగా ఉండటం. అంటే సోషలైజ్ అవ్వడానికి తక్కువ అవకాశం ఉండడం వలన వీళ్ళు అందరికన్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండటం, దేన్నైనా సరిగ్గా బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవే కాకుండా వీళ్ళలో ఉన్న మల్టిపుల్ అదర్ మైనర్ హెల్త్ హజార్డ్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే చూస్తూ ఉంటాం.